ఈ నో భరోసా రైతు బంధుకే గతి లేదు, ఇంకెక్కడి భరోసా? ఏ భరోసా లేనిదే కాంగ్రెస్ భరోసా. భరోసా అంటే ఏ భరోసా లేదని, సింపుల్. నేను గత ప్రెస్ మీట్లోనే చెప్పిన, ఖరీఫ్ పంటల సీజన్ ఆల్రెడీ అయిపోయింది, జూలై మధ్య వరకే అయిపోయింది ఖరీఫ్ పంటల సీజన్. మక్క కానీ, కందులు కానీ, ఆమ్దాలు కానీ, వేరుశెనగ కానీ, పత్తి కానీ అప్పుడే అయిపోయింది. జూలై 10th కల్లా, 10th 15th వరి నాట్లు దాదాపు అయిపో వస్తున్నాయి. ఇంకా వానాకాలం రైతు బంధు రైతులు 190 తిప్పల పడి సొంత అప్పులు తెచ్చుకొని చాలా రకాలుగా చిన్న సన్నకారు రైతులకే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది 5 ఎకరాల లోపున్న రైతులకే సకాలంలో ఇచ్చేది ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎంత గోసపడతారు చేతికి ఏళ్ళకు పెట్టుబడి లేకపోతే? మేము గతంలో ఎట్లా ఇచ్చినామో రైతులకు అట్లా ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మా స్టాండ్ అదే. ఎందుకు తగ్గాలండి? మాట చెప్తున్నాను. దేనికి ఇస్తున్నాం? రైతు బంధు యొక్క ఫిలాసఫీ ఏంది అసలు? మేము మొదలుపెట్టినప్పుడు తెలంగాణ నేల మీద 1 ఇంచు భూమి కూడా సాగుకు యోగ్యమైనటువంటి భూమి పడవబడకూడదు. మీరు హైదరాబాద్లో జర్నలిస్ట్ కావచ్చు, మీకు ఊర్లో భూమి ఉంది, ఆ భూమికి రైతు బంధు వస్తే మీరు ఎవరికొవరికి ఇచ్చి ఆ భూమిని శిస్తు చేపిస్తారు కదా, పడవ పడదు కదా. అందులో వచ్చే పంట ఈ దేశ సంపద, ఆ ఉత్పత్తి ఈ దేశ సంపద. ఆ భూమి అదనంగా శిస్తు అయితే దానికి నాగేండ్ల అవసరము, దానికి డీజిల్ అవసరము, ట్రాక్టర్ అవసరము, దున్నేవాడు అవసరము, నాటేవాడు అవసరము, కలుపు తీసేవాడు అవసరము, పని చేసేవాడు అవసరం, మందు పెట్టేవాడు అవసరం, పిచికారి కొట్టేవాడు అవసరం. ఇంతమందికి పని వస్తుంది. ఒక రైతు బంధు అనేటువంటిది, తెలంగాణ రైతు బంధు లక్షల సంఖ్యలో ఉపాధులను కల్పించింది. సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ తీసుకోండి. యుఎన్ఓ ఎందుకు ప్రశంసించింది రైతు బంధును, రైతు బీమాను? వీళ్ళకి ఆ లోతుల్లోకి పోయి ఆలోచించేటువంటి సమయము, ఆ తీరిక ఉన్నాయండి వీళ్ళకు? అవి లేవు, అటువంటివి లేవు. అది అభూత కల్పన, కొంతమంది చేసినటువంటి దుష్ప్రచారం. అది 1 ఎక్కడ ఉంటే అదే ఇది కాదు కదండి, యాడ్ స్టిక్ కాదు కదా. మీరు ఇలా ఏం బెనిఫిట్ ఇచ్చినా దాంట్లో 1 ఎవరెవరు తేలుతారు తప్పోళ్ళు. మీరు పెన్షన్లు ఇస్తున్నారు లక్షల మందికి, అక్కడో చోట 1-2 అనర్హులు లేరా? ఉంటారు. 1-2 అనర్హులు ఉన్నారని పెన్షన్లు క్యాన్సిల్ చేస్తారా? అనర్హులు లేరని చెప్తారా మీరు? ఈ ప్రభుత్వం చెప్తుందా? ఏ వెల్ఫేర్ స్కీమ్లోనైనా సరే 100% అర్హులే ఉన్నారని చెప్పగలరా? అంత పారదర్శకమైనటువంటి రికార్డులు భారతదేశంలో ఉన్నాయా? అంత ఎఫెక్టివ్ మెకానిజం ఈ దేశంలో అమలవుతుందా? అందుకోసమే పిల్ఫరేజ్ ఎక్కడో కొంత ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పోవాలి. కాలగమనంలో మన దృష్టికి వచ్చినట్లు సిస్టమ్ను బలోపేతం చేసుకుంటూ పోవాలి. అటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి ఏం చేయాలో ప్రభుత్వాలు ఆలోచించాలి. అంతేగాని అది ఉంది కాబట్టి నేను మొత్తాన్ని దుకాణం బంద్ పెడతా అంటే అది సాకు మాత్రమే. నిజంగా వాళ్ళ ఉద్దేశం అదేంటి? ఇప్పటిదాకా ఎందుకు చేయలేదండి? మరి 8 నెలలు నిండుతుంది కదా, ఎల్లుండి అయితే 7 తారీఖు అయితే, రేపులే ఎల్లుండి అయితే 8 నెలలు నిండి 9 నెలలు పడుతుంది. మరి రైతు బంధుకు అర్హమైనటువంటి వాళ్ళలో ఎవరైనా తప్పు ఉంటే 9 నెలల కాలం తీసుకుంటుందా సర్కారు? నెల చాలు, 15 రోజులు చాలు. ఎందుకు చేయలే మరి? అనర్హుల జాబితా ఎందుకు ప్రకటించలే? జూలై 15th కల్లా క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ అన్నారు, ఏమైంది మరి? అసెంబ్లీ సమావేశాలు జరిపే లోపలనే క్యాబినెట్లో చర్చిస్తామన్నారు, ఏమైంది మరి? క్యాబినెట్లో ఎందుకో చర్చించలేదు, ఏమైంది మరి? శాసనసభకు తీసుకురాలేదు, ఏమైంది మరి? అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రాన్ని నడిపేటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వము ఒక్క మాటకు కూడా కట్టుబడి ఉండకుండా పాలన మేము చాలా గొప్పగా సజావుగా చేస్తున్నాం, ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటే ఏమనుకుంటారు ప్రజలు? వ్యవస్థల మీద నమ్మకం పోయేది అందుకే కదా. ఇవాళ చదువుకున్న వాళ్ళు, కొత్త తరం వాళ్ళు ఇటువైపు చూడకుండా ఉండడానికి, ఈ రాజకీయ వ్యవస్థను ఏ యాభావంతో చూడడానికి కారణం ఇదే కదా. వీళ్ళు పెంచి పోషించిన సంస్కృతే కదా, మళ్ళీ దాన్నే వీళ్ళు కొనసాగిస్తున్నారు. మేము ధైర్యంగా చెప్పినాం, చేయన్నాడు, ఇది చేయలేకపోతున్నాం ఈ కారణం చేత అని చెప్పినాం. ఓ దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు చెప్పినాం, మేము తొలి విడతలో ఇంతే మందికి చేయగలం, మాకు ఇంతే పరిమితి ఉంది, దీనికి ఒక సర్వోన్నతమైనటువంటి ఆశయం ఉంది, కాలగమనంలో అవుతుంది అని చెప్పినాం. ప్రజల నుంచి దాని నుంచి మాకు ఫలితం ఇటొచ్చినా అటొచ్చినా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలకు ధైర్యంగా చెప్పగలగాలి పాలకులు, అయ్యా మా సంకల్పం ఇది, మేము ఇది చేస్తున్నాం,
మిగతాది ఫలానా టైంకి చేస్తాం. ఎస్, లేదు కదా అది వీళ్ళకు. కాందంతా కూడా లేనిదంతా కూడా అమాంతంగా చెప్పేసి ప్రజలు ఎవరన్నా, ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా, సంఘాలలో ఎవరన్నా అడిగితే బూతులు మాట్లాడడం వల్ల ఇదేం నాగరికత అండి? ఇదేం సంస్కారం అండి? మీరు చెప్పింది మిమ్మల్ని అమలు చేయమంటే ఆక్రోశం వస్తుందా? ఎదురోళ్ళని తేలిక చేసి మాట్లాడతారా? మీరు చెప్పిన మాటలే కదా. అందువల్ల చాలా తక్కువ సమయంలో అపఖ్యాతిని మూటగట్టుకున్నటువంటి సర్కార్ ఇది. రైతులు ఇంకొంచెం మెరుగైన జీవనం కావాలని కాంగ్రెస్ ఓటేసింది తప్పిస్తే కేసీఆర్ సర్కార్ రైతులకు న్యాయం చేయలేదని ఏలే. నమ్మిను మీ మాటను. ఇంకా 10 కాడ 15 వస్తాయి, 2 లక్షల రుణం వస్తుంది, 10 ఏళ్ళు అయింది కదా కేసీఆర్ను చూద్దాం ఇది కూడా అనుకున్నారు తప్పిస్తే మీరు మొత్తానికి మొత్తం మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఏమన్నా చేయొచ్చు, ఇంకా 5 ఏళ్ళు సస్తారా ఈ కొడుకులు భరిస్తారన్నట్లు కాంగ్రెస్ సర్కారు వివరిస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.